అందరికీ నమస్తే. జగిత్యాల జీవన్ రెడ్డి వైబ్రేషన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ కాంగ్రెస్లో. ఎప్పుడు కార్యకర్తలను పిలుచుకొని రేవంత్ రెడ్డి కొద్ది మందిని బస్సులో ఒక 50 మందిని పిలిపించుకొని రాత్రి టైం ఇచ్చి వాళ్ళతో మీటింగు. తర్వాత మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి వెళ్ళి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వము చాలా సమస్యలు చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ అడ్రస్ చేయకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి దగ్గర పోయింది. జీవన్ రెడ్డి ఇష్యూ హైకమాండ్కు లేటుగా తెలిసిందా లేకపోతే వాళ్ళు లేటుగా స్పందించినరో ఏమైందో తెలియదు, కానీ దీనివల్ల జరిగే డ్యామేజ్ను కౌంట్ చేస్తుంది. ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. బట్ కావాల్సిన డ్యామేజ్ అంతా కూడా ఆల్రెడీ ఇప్పుడు జరిగిన దానికన్నా ఆయన బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఎక్కువ జరుగుతుంది నాకు తెలిసి. ఆయన చేరిన తర్వాత చాలామంది కాంగ్రెస్ను వీడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా, ఇప్పుడు రేవంత్ రెడ్డితో మీటింగ్ అయిన వాళ్ళు కూడా కనీసం జీవన్ రెడ్డి పోతే కాంగ్రెస్కి ఒక జలక్ తగిలింది కదా, ఈ జలక్తోనైనా మాకేమన్నా పదవులు వస్తేమని బహుశా ఆశతో ఉండొచ్చు. ఇంకా 2 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కాబట్టి. ఇదంతా నేను మీకు వీడియోతో సహా చూపిస్తా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక్కడ కనిపిస్తున్నది బస్సు, ఆ బస్సులో వస్తున్న జనం. ఏంది బస్సు అంటే, జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోయినా పార్టీ కార్యకర్తలు పార్టీ మారలేదు చూసినరా అని చూపించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక బస్సు, ఆ బస్సు నిండా కార్యకర్తలు, అందులో మొన్న గెలిచిన కౌన్సిలర్లు కూడా ఉన్నారు. కౌన్సిలర్లు కాంగ్రెస్ ఇప్పుడు సంజయ్ టీం కౌన్సిలర్ ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా బస్సులో ఎక్కి రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చిండ్రు. రేవంత్ రెడ్డితో మీటింగ్ అయింది. బస్సులో వచ్చిన వాళ్ళే ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడి మేమందరం పార్టీ విడవము, పార్టీలోనే ఉంటాము, జీవన్ రెడ్డి పోయినా సరే అని. దానికి రేవంత్ రెడ్డి కూడా కొన్ని కామెంట్లు చేసినట్ట. మనం ఎక్కడ జీవన్ రెడ్డిని అవమానించినాం, జీవన్ రెడ్డిని మనం ఎప్పుడు అవమానకరంగా చూడలే, చాలా గౌరవించినాం. కానీ దుర్మార్గుడు కేసీఆర్ సంఖలో జొర్రెండు పోయి కేసీఆర్ ముందు చేతులు కట్టుకొని నిలబడితే నాకు చాలా బాధగా అనిపించిందని రేవంత్ రెడ్డి గారు అన్నారంట. ఇక లెక్కన చాలా ఉన్నాయి. ఈయన కాంగ్రెస్ ఆత్మగౌరవం తీసుకుపోయి కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టినని కూడా అన్నారంట రేవంత్ రెడ్డి గారు. కానీ జీవన్ రెడ్డికి గౌరవం ఇచ్చుంటే ఆయన ఎక్కడ పోకుంటుండే. ఆయన ఎక్కడ కాంగ్రెస్ని విమర్శిస్తలేడు. జీవన్ రెడ్డి ఇప్పుడు కూడా కాంగ్రెస్ని విమర్శిస్తలేడు, రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని విమర్శిస్తున్నాడు. ఆయన హార్ట్ఫుల్ కాంగ్రెస్ అంతే. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ను ఒక మాట కూడా అనలేదు. ఆయన కాంగ్రెస్ను మాట్లాడకుండా రేవంత్ రెడ్డి వ్యవహారం మాట్లాడి అంటే రేవంత్ రెడ్డి మీద ఆయన చేసిన పనుల వేళ పోయిన అనేది ఒకటి. రెండోది, ఆయన కేసీఆర్తో చేతులు కట్టుకొని నిలబడలేదు. ఈయన రాహుల్ గాంధీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడతాడు. మరి అప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం రాహుల్ గాంధీ దగ్గర కాళ్ళ దగ్గర పెట్టిన అనలేం కదా. మరి అట్లాంటప్పుడు ఆయన కేసీఆర్తో చేతులు కట్టుకుని నిలబడలేదు, పోయి చాలా ప్రశాంతంగా కౌలించుకొని దేవుడు పంపించాడు అని చెప్పేసి మాట్లాడండి. దీనికి అందరికీ రేవంత్ రెడ్డి కారణం అనేది ఓపెన్గానే అర్థమవుతుంది. ఈ బస్సులో వీళ్ళు 56 మంది తీసుకొచ్చి కాంగ్రెస్ అంతా ఉంది, ఎక్కడ పోలేదు, జీవన్ రెడ్డి ఎవరు పోతలేరు అని చెప్పే ప్రయత్నం అంటే ఈ 50-60 మంది తప్ప మిగతా కాంగ్రెస్ వాళ్ళంతా పోతున్నట్టుగానే అర్థమవుతుంది. ఈ బస్సులో వచ్చిన వాళ్ళు మాత్రమే కాంగ్రెస్తో ఉన్నట్టుగా అర్థమవుతుంది. మిగతా వాళ్ళు ఒక బస్సు సపరేట్గా పెట్టి ఆ బస్సును జగిత్యాల నుంచి తీసుకొని వచ్చి రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా జగిత్యాల కార్యకర్తలతో సమావేశం అయిందా? అసలు ఆయన తీసుకునేటప్పుడైనా ఎవరిని ఎమ్మెల్యే సంజయ్ని పార్టీలో చేర్చుకునేటప్పుడైనా కనీసం పార్టీ కార్యకర్తలతో సమావేశమైందా, వాళ్ళతో చెప్పిండా? చెప్పలేదు. అంతే. ఆయన ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వాన్ని పడగొడుతుంటే వచ్చి మీ ప్రభుత్వాన్ని కాపాడదామంటే మనం చేర్చుకోమా అన్నాడు. అంటే ప్రభుత్వాన్ని పడగొడతాం అన్నది ఎవరు? అంటే సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అవమానించినట్టుగా ఉంది ఇది. సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోతేనే కదా ప్రభుత్వాన్ని పడగొట్టేది. ఆ ఎమ్మెల్యేలు వాళ్ళెవరు అంటే కాంగ్రెస్ రాగానే, గవర్నమెంట్ రాగానే మేము వెళ్ళిపోతాం, పోయి బీఆర్ఎస్లో చేరుతాం, ఈ గవర్నమెంట్ పడిపోవాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈయన మీద నమ్మకం లేరు అనేది అర్థమవుతుంది ఆయన మాటల్లో. ఎవరు ప్రభుత్వాన్ని పడగొడతాం అనలేదు. ఆయన జైన్ చేసుకుంటూ హైకమాండ్ తప్పుతో పట్టించిండు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి గవర్నమెంట్ పెట్టేటట్టుంది, మనోళ్ళంతా పోయేటట్టున్నారని చెప్పి వాళ్ళకు రాంగ్ చెప్పిండని పార్టీ సీనియర్ లీడర్లు మాట్లాడుకుంటున్నారు కదా. ఇక ప్రభుత్వం పడిపోయేది ఎక్కడ, సంజయ్ వచ్చి పట్టుకొని ఆపింది ఎక్కడ అర్థం కాలేదు. అసలు ఈ మీటింగ్ ఏందో, ఈ కథ ఏందో జీవన్ రెడ్డి గారిని పిలిపించి మాట్లాడినా గౌరవం ఉండేది. ఇప్పుడు కాదు, పార్టీకి రాజీనామా చేశాకన్నా ముందు. ఆయన దాదాపు ఒక 1 ఇయర్ నుంచి సఫర్ అవుతుంది జీవన్ రెడ్డి. మాట్లాడలేదు ఎందుకు? ఆయన సీనియరు, ఆయన మనం చాలా మర్యాద ఇస్తున్నాం అనుకున్నప్పుడు ఉత్తుత్తగా హెలికాప్టర్లు వేసుకొని పెళ్లిలకు, దావతులకు, సార ఫంక్షన్లకు, చీర ఫంక్షన్లు తిరిగే బదులు ఆ జగిత్యాల పోయి జీవన్ రెడ్డిని కలిసినా ఆయన ఉంటుండే. అసలు మాట్లాడలేదు, ఫోన్ కూడా చేసి మాట్లాడలేదు. మరి ఈ తప్పిదాన్ని ఏమంటారు? కానీ ఒక భయం స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఈయన జగిత్యాలలో జీవన్ రెడ్డి పోతే ఇది ఓన్లీ జగిత్యాలకు లిమిట్ అయ్యే వ్యవహారం కాదు. ఈ పక్క ఆ పక్క కాన్స్టిట్యున్సీలు ఉత్తర తెలంగాణ ప్రభావితం అవుతుంది, దక్షిణ తెలంగాణలో కొంత ప్రభావితం అవుతుంది. ఒక పార్టీ లాయలిస్ట్ 42 ఇయర్స్ పార్టీలో ఉన్న మనిషి పోతే అది కూడా రిమార్కబుల్ పర్సన్ కదా. అంటే మార్కులే లేవు ఆయన మీద, ఏం రిమార్కులు లేవు, నో రిమార్క్ ఆయన మీద. అట్లాంటి పర్సన్ పోతే డ్యామేజ్ జరగదా? జరుగుతుంది కదా.
ఆ డ్యామేజ్ కంట్రోలే ఇది అనమాట. అంటే అంటే ఈ జీవన్ రెడ్డి పోవడంతోన కాంగ్రెస్కు డ్యామేజ్ అవుతుంది అని మాత్రం వీళ్ళు గుర్తించినట్టుగా కనబడుతుంది. లేకపోతే ఎప్పుడు పెట్టిన మీటింగులు, ఎప్పుడు పెట్టిన బస్ టూర్లు, మీనాక్షి నటరాజన్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి వచ్చిపోయి రేవంత్ రెడ్డితో మీటింగ్ పెట్టి దాని గురించి చర్చలు చేస్తున్నారు అంటే ఇంకా అదంతా ఓకే. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఈ ఎంబడి వచ్చిన వాళ్ళు, ఈ బస్సులో వచ్చిన వాళ్ళు కూడా పదవుల కోసమే ఉన్నారు, నో డౌట్. దానిలో ఏమన్నా పదవులు ఆ పదవులు ఇవ్వకపోతే వాళ్ళు కూడా 1 year తర్వాత వాళ్ళ దారి వాళ్ళు చూసుకునే అవకాశం కూడా ఉంటుంది, ఏమి ఉండకపోదు. సినిమా చేరే వరకు సినిమా కాదు, చేరిన తర్వాత బిగ్ సినిమా ఉంటుంది. చేరే వరకు ఒక లెక్క. ఆయన బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఇంకా 4 రోజులు ఉందా, 5 రోజులు ఉందా, అంతే కదా బహిరంగ సభ, కేసీఆర్ బహిరంగ సభ. నేను కూడా అక్కడనే పోయి బహిరంగ సభ పెడతాను రేవంత్ రెడ్డి, నేను కూడా అక్కడనే వచ్చి పెడతా బహిరంగ సభ అని మాట్లాడతాను. కానీ అక్కడ బహిరంగ సభ పెడితే రేపు కేసీఆర్ ఇచ్చే క్వశ్చన్స్ చాలా ఉంటాయి, వాటి అన్నిటికీ ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసే అది ఉండాలి వీళ్ళకు. 6 గ్యారెంటీల గురించి మాట్లాడతారో, ఇంకా మిగతా వ్యవహారాల గురించి మాట్లాడతారో, ఏదో మాట్లాడతారు. దానికి మరి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పుకొని కూడా రెడీగా ఉండిపోతేనే బెటర్. ఇట్లా మీటింగ్లు పెట్టడంతో డ్యామేజ్ కంట్రోల్ కాదు, ఇంకా జీవన్ రెడ్డికి సింపతి వస్తుంది. ఇప్పుడు మీరు పెట్టే మీటింగ్, ఇప్పుడు మీరు పెట్టిన మీటింగ్తోనే జీవన్ రెడ్డికి ఇంకా ఇంత సింపతి. అంటే మీరు కొంతమందిని ఏదో ఆపుకుందామని చేసే ప్రయత్నం, ఏదో అక్కడ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణో లేకపోతే సంజయ్ కుమారో తనలాడి కింద మీద పడి కొంతమందిని ఆపుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది తప్ప, భయమే కనిపిస్తుంది తప్ప దీనిలో మీ ప్రయత్నం అంటే కాంగ్రెస్ బాగుంది అన్నట్టుగా కనిపిస్తలేదు. ఎంతసేపటికి భయపడుతూ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఇంత వదిలేస్తే ఇంకా ఎక్కడో పోతుందో ఎంకతనో. నిజంగా ఇష్యూని ఇంత వదిలేస్తే జీవన్ రెడ్డితో పోయే వాళ్ళు పోతారు చాలామంది. ఊర్లు జీవన్ రెడ్డితో పోయే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆయన్ను హింసించిండ్రు, ఆయన బాధ పెట్టిండ్రు అనేది మాత్రం జగిత్యాల్లో చాలామందితో ఆ చర్చ ఉంది. నేను కూడా జగిత్యాల్లో వచ్చిన, జీవన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసి వచ్చిన కాబట్టి చెప్తున్నా. పార్టీ కాంగ్రెస్ కార్యకర్తల్లోనే అది జీవన్ రెడ్డి ఇల్లు ఉందా? జీవన్ రెడ్డి 42 years కాంగ్రెస్ కదా, ఆయన ఇల్లు ఉన్న వార్డుకు కౌన్సిలర్ అభ్యర్థిని పెట్టుకోలేకపోయింది ఆయన. అవమానం కాదా? అవమానమే కదా. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మ్యాన్, 42 years నుంచి ఉన్నాడు కాంగ్రెస్లో. ఎవరో ఉద్దరికి వెళ్ళి తీసుకొచ్చిన, బీఆర్ఎస్కి వెళ్ళి తీసుకొచ్చిన మనిషి చెప్తే జీవన్ రెడ్డి సొంత ఇల్లు కాడ కూడా ఆయన క్యాండిడేట్ పెట్టుకోలేకపోతే జీవన్ రెడ్డి కాంగ్రెస్లో ఎందుకుంటాడు? అది ఇక్కడ చూడండి, ఇగో ఎంత విడ్డూరమైన వ్యవహారం అంటే ఈయన కూర్చున్నాడు సంజయ్, మొన్ననే కదా స్పీకర్ కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్లో లేడు, బీఆర్ఎస్ ఉన్నాడని చెప్పింది. ఇదైతే అసెంబ్లీ కాదు, ఇదేమి అభివృద్ధి కోసం పోయిన మీటింగ్ కాదు, వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లోనే ఉంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రెస్ నోట్లోనే ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చారు, మా వాళ్ళు వచ్చారు, మేము మాట్లాడుతున్నాం అన్నాడు. ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు కదా, ఆన్ రికార్డ్స్. ఈయన ఎందుకు కూర్చున్నాడు? మీ పరువు మీరు తీసుకోకపోతే ఏమున్నది? ఈ పక్కనేమో తుమ్మలనాగేశ్వరరావు కాలు మీద కాలేసుకున్నాడు. రేవంత్ రెడ్డి వ్యవహారం ఏందన్నట్టుగా ఒక ముఖ్యమంత్రి ముందర మంత్రి కాలు మీద కాలేసుకుని కూర్చున్న తర్వాత ఏమి ఇజ్జత్ ఉందో ఏం పోయిందో ఏం కథనో. కానీ ఇక్కడ కేసీఆర్ సభ చూస్తే ఇక్కడ షేక్ అవుతున్నారు, ఢిల్లీ కూడా షేక్ అవుతుంది. మీనాక్షి నటరాజన్ పోయి మీటింగ్ పెట్టిందంటేనే దానికి అర్థం ఏంటంటే మీరు భయపడుతున్నారని అర్థం. మీరు భయం అనే అర్థమే పోతుంది. అసలు దీనికే భయపడితే ఇంకా ముందల సినిమా చూస్తే ఇంకా చాలా దారుణంగా ఉంటుందేమో. మీరు జీవన్ రెడ్డిని గౌరవించి ఉన్నా ఇంత దూరం వచ్చేది కాదు, జీవన్ రెడ్డిని అసంతృప్తిని చల్లార్చినా ఇంత దూరం వచ్చి ఉండేది కాదు, జీవన్ రెడ్డి ఉన్నాగా మీరు ఇట్లాంటి మీటింగ్లు పెట్టినా ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. కానీ జీవన్ రెడ్డి పోయిన తర్వాత మీటింగ్ పెడుతుంది. రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డి పోవాలనే ఉండే, జీవన్ రెడ్డి పోవాలి, చిన్నారెడ్డి పోవాలి, ఈ పార్టీ సీనియర్ మొత్తం అసలు ఒరిజినల్ కాంగ్రెస్ అందరూ పోవాలి. మా టమాటా కాంగ్రెసే ఉండాలనుకుంటున్నాడు. టమాటా కాంగ్రెస్ అంటే టీడీపీ కాంగ్రెస్, డూప్లికేట్ కాంగ్రెసే ఉండాలి, అదే ఒరిజినల్ కాంగ్రెస్ కావాలి. అంతే తప్ప వీళ్ళందరూ ఉంటే నాకు సతాయిస్తారు, నన్ను వేధిస్తారు, నా సీటు గుంజుతామని చూస్తారు, లేకపోతే నా మాట వినరు. వీళ్ళందరూ పోవాలని ఉంది రేవంత్ రెడ్డికి. పైనకి ఇవన్నీ డ్రామాలు, డ్యామేజ్ అయితే కానీ పార్టీకి డ్యామేజ్ అవుతుంది, నాకేం సంబంధం అన్నట్టుగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. లేకపోతే ఆయన అంత బిజీ ఏం లేడు, జీవన్ రెడ్డిని కలుసుకోలేంత బిజీగా, జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినంత బిజీగా ఏం లేడు. మనం చూస్తలేమా ఏం చేస్తుండే ఆయన? మరి ఆ ఛాన్స్ తీసుకోలేదు రేవంత్ రెడ్డి. ఆ ఛాన్స్ తీసుకొని ఉంటే రేవంత్ రెడ్డికి ప్లస్ అయ్యేది. జీవన్ రెడ్డిని ఆపి ఉంటే 100% రేవంత్ రెడ్డి హీరో అయ్యేవాడు. ఇప్పుడు బీఆర్ఎస్కి ఎంత బూస్ట్ జీవన్ రెడ్డి పోవడంతోన బీఆర్ఎస్ ఒక్కసారిగా వాళ్ళకు నిజంగా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ ఒకప్పుడు చాలా బలంగా ఉండే. ఇప్పుడు కొంత చూస్తున్నాం కదా, నిజామాబాద్ కరీంనగర్ ఏరియాలో కొంత బీజేపీ బలపడ్డది, కొంత అనుకున్నట్లుగా లేదు. బట్ ఇప్పుడు జీవన్ రెడ్డి చేరుతున్న గ్రౌండ్ మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ వైపు మలుతుంది గాలి. రాష్ట్ర వ్యాప్తంగా జీవన్ రెడ్డి చేరుతున్న గాలి మొత్తం బీఆర్ఎస్ వైపు మళ్ళింది. ఆ విషయం కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, అందుకే ఇదంతా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, ముందు ఇంకా పెద్ద డ్యామేజ్లు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. బట్ భయాన్ని బయట పెట్టుకోవడం అనేదే ఇక్కడ పెద్ద ట్విస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.